ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్నా శివశంకర్రావు. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఉండవల్లి గ్రామం మీద ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వివక్షతో కూడిన అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే రాజధానికి ముఖద్వారం ఉండవల్లి, ప్రకాశం బ్యారేజీ దాటంగానే ఉండవల్లి గ్రామం దర్శనమిచ్చే పరిస్థితి. ఈ గ్రామం ప్రారంభంలోనే అమూల్యమైన రాజధానికి కావలసిన సకల సదుపాయాలతో రూపుదిద్దాల్సిన ఈ ప్రాంతం మొత్తం కూడా రోడ్లు, డ్రైనేజీ, కొండవీటి వాగు, అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్డు, L1 జోన్ రోడ్లు, U1 జోను, గ్రీన్ ఫీల్డ్, బఫర్ ఫీల్డ్ పేరు మొత్తం కూడా ఏంటంటే ఉండవల్లి గ్రామం మొత్తం కూడా గ్రామ కంటకంలో పాత గ్రామం. అదేవిధంగా 2014కు ముందు ఉండవల్లి సెంటర్లో కొంత గ్రామం తప్ప మిగతా మొత్తం కూడా ఏంటంటే ల్యాండ్ పూలింగ్ కింద ఇవాళ ప్రభుత్వం ప్రకటించటం, దాన్ని తీసేయాలని చెప్పేసి 2016 నుంచి ఇప్పుడు దాకా అనేక దఫాలుగా పెద్ద ఎత్తున ఆందోళన రైతు సంఘాలు, అదేవిధంగా వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, ఇతర రాజకీయ పక్షాలు అన్నీ కూడా ఏంటంటే పెద్ద ఎత్తున ఆందోళన చేసిన క్రమం. ఈ క్రమంలో పెండింగ్లో ఉన్న ఈ పరిస్థితులలో ఏది ఏమైనా ఉండవల్లి గ్రామంలో ఉన్న రైతుల మొత్తం భూములు కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఒక సుబుద్ధితో ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఏంటంటే ల్యాండ్ యాక్విజిషన్ నోటిఫికేషన్ ఇప్పుడు రోడ్ల పేరు మీద కానీ, అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్ల పేరు మీద ఇవ్వటం జరిగింది. వాస్తవంగా ఇక్కడ రైతులు అభివృద్ధికి నిరోధకం కాదు, అభివృద్ధికి దోహదం చేసేవాళ్ళు ఈ గ్రామాన్ని సస్యశ్యామలం చేసుకోవాలి, బంగారు బాటలో పయనించాలని చెప్పేసి అభిప్రాయంతో ఇక్కడ రైతాంగం మొత్తం కూడా ఉన్నది. 2014 ముందు ఈ ప్రాంతంలో భూముల రేట్లు గణనీయంగా ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో మాత్రం భూములు చాలా మందల దగ్గర నుంచి అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా భూముల ధరలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. కానీ ఈనాటి పరిస్థితి వచ్చేటప్పటికీ ఉండవల్లి గ్రామంలో ధరలు పడిపోయిన పరిస్థితి, రాజధాని ప్రాంతంలో మందల ప్రాంతంలో రేట్లు గణనీయంగా పెరిగిన పరిస్థితి. ఆ క్రమంలోనే ఉండవల్లికి ఆనుకొని సరిహద్దు ప్రాంతం తాడేపల్లి, ఇవాళ అక్కడ సెంటు భూమి 60 నుంచి 50 లక్షల దాకా పెరుగుతున్న ఈ క్రమంలో ఈ గ్రామంలో ఆనాటికి తాడేపల్లి కన్నా కూడా ఉండవల్లి సెంటర్, ఉండవల్లి ప్రాంతంలో ధరలు గణనీయంగా పెరిగిన పరిస్థితి. దీనికి కారణాలు మనం పరిశీలించినట్లయితే భవన నిర్మాణాలకి అక్కడ బహుళ అంతస్తు భవనాలకి తాడేపల్లిలో పెద్ద ఎత్తున పర్మిషన్లు ఇస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఉండవల్లి పరిస్థితి వచ్చేటప్పటికి G+2 తప్ప ఇతర పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ క్రమంలో ఇక్కడ భూములు అమ్మటానికి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కొనటానికి అదేవిధంగా ప్లాన్ అప్రూవల్ చేసుకోవడానికి ఏ విధంగా కూడా అనుమతులు రాక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఇక్కడ రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నాయి. అందుకని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము కోరుకుంటుంది ఏంటంటే ఈ వివక్షత మానాల్సిన అవసరం ఉంది. ఏదైతే తాడేపల్లి ప్రాంతంలో భవన నిర్మాణ బహుళంతస్తు భవనాలకి మీరు అనుమతులు ఇస్తూ ఉన్నారో ఆ క్రమంలో ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్డుకి మీరు భూములు తీసుకునే క్రమంలో ఈ మధ్యకాలంలో కొంతమంది రైతులను కూర్చోబెట్టి వాళ్ళకు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీల ప్రకారం 33 మంది రైతులు భూములు ఇవ్వడం జరిగింది. ఇంకొక 7 ఎకరాలు 3 ఎకరాల భూములు ఇవ్వాల్సి ఉంది. వాళ్ళతో ఇవాళ మాట్లాడటం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన హామీలు మొత్తం కూడా తొంగలో తొక్కి మరలా U1 జోన్ ఎత్తేసి ఆ U1 జోన్ ఎత్తేసిన ప్రాంతాలలో ఇవాళ లేఅవుట్లు వేసేసి, అంటే ల్యాండ్ పూలింగ్కి భూములు ఇవ్వన ప్రాంతాలలో కూడా ఆ లేఅవుట్లు వేసేసి అక్కడ రైతులు భయప్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి స్పష్టంగా మాకు కనిపిస్తూ ఉంది. అందుకనే మేము చెప్తా ఉన్నాం, రైతుల్ని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ అంగీకారం తీసుకొని ఆ ప్రాసెస్లో మీరు వెళ్ళాలి. ఎండోమెంట్ దేవస్థానం భూములు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా మొత్తం కూడా ఏంటంటే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు. అప్పటికి ఇప్పటికి సుమారు 20 ఎకరాలలో కౌలు రైతులకు పనులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఈ మధ్యకాలంలో కూర్చోబెట్టి భూములు ఖాళీ చేయాలని చెప్పేసి CRD వాళ్ళు అడిగితే వాళ్ళు కాదు, మాకు ఏదైనా నష్టపరిహారం ఇస్తే తప్ప మేము ఖాళీ చేయమని చెప్పేసి అన్నారు. ఆ క్రమంలో సంప్రదింపుల సందర్భంగా 40,000 50,000 ఇస్తాం ఎకరకని చెప్పేసి అన్నారు. వీళ్ళు 4-5 సెంట్లు భూమి మాకు ఆ భూములు ఇస్తే మేము ఖాళీ చేస్తామని చెప్పేసి అది చాలా పెండింగ్లో ఉంది. అందుకని ఈ విధంగా ఏంటంటే సమస్యలు పరిష్కారం చేయకుండా ఇప్పుడు మీరు వస్తూ ఉన్నారు, ఇట్లా పంచాయతీ ఆఫీసు ముందు రోడ్డు ఇప్పటికి 3-4 యాక్సిడెంట్లు జరిగినాయి అక్కడ. ఆ ట్రాఫిక్ అసలు ఇరుకు రోడ్డు, అక్కడ చిన్న కల్వర్టు, ఆ చిన్న కల్వర్టు కడితే
ఆ ట్రాఫిక్ అంతరాయం లేకుండా వెళ్ళిపోతుంది. ఇప్పటికి 5, 6 యాక్సిడెంట్లు జరిగినాయి. ఇక్కడ పాపం గ్రామస్తులు కూర్చొని పాపం వాళ్ళని పక్కన పెట్టి పంపించే పరిస్థితి. అందుకని ఏంటంటే ఈ చిన్ని చిన్ని పనులు చేయడంలో కూడా వివక్ష చూపిస్తా ఉన్నారు. అందుకని సిఆర్‌డీఏ గాని, అలాగే చంద్రబాబు నాయుడు గారు గాని, ఇక్కడ లోకేష్ గారు మంత్రి గారు మాకిక్కడ ఉన్నారు. మాకు ప్రత్యక్షంగా ఇక్కడే ఉన్నారు. మా ఎమ్మెల్యే. అదే నారాయణ గారు ఇక్కడ రైతులతో అనేక సార్లు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. వీళ్ళందరూ కూర్చొని ఈ గ్రామానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ల్యాండ్ పూలింగు, ల్యాండ్ అక్విజిషన్ బలవంతంగా తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎం రవి, సిపిఎం పార్టీ రాజధాని డివిజన్ కార్యదర్శి. సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉంది. ఉండవల్లి ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం రైతులతో సిఆర్డీఏ అధికారులు చర్చించి రోడ్డుకి ఇస్తామని రైతులు అంగీకరించిన తర్వాత ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని కట్టుబడి వాళ్ళు అమలు జరపాలి. హామీలకి ఈరోజు హామీలని పక్కన పెట్టి మరలా వేరేగా ప్రకటిస్తూ ఉన్నారు. ఇవాళ ఎన్సీసీ నెగోషియేట్ దీని ప్రకారం అమల్లో ఉంది. దాని ప్రకారం 1850 ఎకరాలు రాజధాని గ్రామాల్లో తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సిఆర్డీ కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి రైతులతో సంప్రదించి వాళ్ళ అంగీకారంతో తీసుకోవడానికి ఎవరు అభ్యంతరం చెప్పరు అని బెదిరింపులు, మేము సేకరణకి వెళ్ళిపోతాం, లేకపోతే అవార్డుకి వెళ్ళిపోతాం అని చెప్పి మొత్తం అధికార యంత్రాంగం సిఆర్డీ అధికారులు బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. ఇది ఏమాత్రం సరైనది కాదనేది సిపిఎం అభిప్రాయం. ఇక్కడ రాజధాని అభివృద్ధికి ఏమి ఆటంకం ఎవరు చెప్పటం. అయితే అదే క్రమంలో రైతులు ఏం కోరుకుంటా ఉన్నారు, రాజధాని ముఖద్వారంగా ఉన్న ఉండవల్లిలో భూముల ధరలు ఎందుకు తగ్గినాయి, అంతకుముందున్న విలువలు ఏంటి, వాటి భూమి విలువ ఏంటి, అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా అధికార యంత్రాంగం ముందుకెళ్ళటం అనేది సరైనది కాదనేది మేము సిపిఎంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా తొందరపాటు చర్యలు, ఏకపక్ష నిర్ణయాలు మాని ఇక్కడ రైతాంగంతో చర్చించి ఆ రైతాంగం ఏమైతే కోరుకుంటా ఉన్నారో వాటిని మీరు పరిశీలించి అవి అమలు జరిపేదానికోసం సిద్ధపడకుండా భూములను బలవంతంగా తీసుకునే విషయం అయితే మాత్రం మేము సిపిఎం పార్టీకి వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈశ్వరెడ్డి నా పేరు. నేను రాజధాని రైతు సంఘ అధ్యక్షుడిని. 29 గ్రామాలకే రైతు సంఘంగా బాధ్యతలు చూస్తూ ఉంటాం. అయితే మాది ఉండవల్లి విలేజ్లోనే మా పూర్వీకులంతా కూడా ఇక్కడే ఉంటున్నాం. అది విషయం సరే. విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ మొదటగా చంద్రబాబు గారు ఇక్కడ అసలు పెడతామే రాంగ్ డెసిషను. ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ కూడా ఇక్కడ వద్దు, అంత సేఫ్ సైడ్ జోన్ కాదు ఇది అనేది కూడా ఆయన కూడా శ్రీకృష్ణ కమిటీ వారు నివేదిక ఇచ్చారు. మళ్ళీ ఏం చేయండి, నారాయణ కమిటీ గారితో వేసి నారాయణ కమిటీ తోటి ఇవ్వచ్చు భూములు, ఇక్కడ చేయొచ్చు, రాజధాని చేయొచ్చు అనేది ఒక నారాయణ కమిటీ తోటి ఇక్కడ వీళ్ళతోటి వేసేసి వాళ్ళ చేత సర్టిఫై చేయించేసి రాజధాని మొదలుపెట్టారు. అయిపోయింది. సరే, దానికి కూడా డెవలప్ అవ్వడానికి అందరం కూడా ఏకీమించాలి కనుక మేము కూడా కొంచెం రాజీపడి దాని మీద కొంచెం ముందుకొచ్చాం. ఆ ముందుకొచ్చే క్రమంలో సరే ప్రభుత్వం మారిపోయింది, మళ్ళీ మొత్తం వెనకబడిపోయింది, మళ్ళా ప్రభుత్వం వచ్చింది. అయితే మా గొడవ అప్పటి నుంచి కూడా ఇక్కడ రాజధానిలో ఇక్కడ ఈ ఊళ్ళో ఉండే వాళ్ళకి ఆ ఊళ్ళో పొలాలు ఉన్నాయి, ఆ శాఖమూరు ఆ ఏరియాలో పొలాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా అక్కడ పూలింగ్ ఇచ్చారు. మరి ఇక్కడే పూలింగ్ ఇవ్వట్లా. ఇక్కడ పూలింగ్ ఇవ్వబడడానికి కారణం ఏంటంటే ఇక్కడ విజయవాడకు ఆనుకొని ఉండే విలేజ్ ఉండవల్లి అనేది విజయవాడకు ఆనుకునేది సరిహద్దు. ఒక హద్దు విజయవాడే. ప్రకాశం బ్యారేజ్ సగం వరకు మా ఊరికే హద్దు ఉంది. మరి హద్దు దాటితే విజయవాడ. మరి విజయవాడలో ఎంతంత రేట్లు ఉంటాయో ఆ టౌన్లో ఎంతంత మార్కెట్ ఉందనేది కూడా జగవేరి సత్యం. మరి అయితే వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ మాది 24 లక్షల రూపాయల వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ 24 లక్షలు ఆ రోజుకి రాజధాని ప్రకటించేటప్పటికి. మరి రాజధానిలో ఎంత ఉంది, నేలపాళ్ళు ఎంత ఉంది, హైకోర్టు దగ్గర కట్టిన దగ్గర 3 లక్షలే ఉంది వాల్యూ. రాయపూళ్ళు 5 లక్షలు ఉంది, 575 550 ఎంత ఉంది సుమారుగా ఆ ప్రాంతం ఉంది. మరి దానికి దీనికి ఒకే ప్యాకేజీ 1450. మరి ఇక్కడ మరి ఎట్టా ఉందంటే మా పని రైతు బజార్లో బెండకాయలు కానీ బోరు పెట్టినట్టు 20 రూపాయలు బోరు పెట్టినట్టే ఉంది. మరి దానికి దీనికి కాటన్ చొక్కా కన్నా కాశీ చొక్కా కూడా ఒకే రేటు పెట్టినట్టుగా ఇక్కడ రైతులకు అన్యాయం మొట్టమొదటి అక్కడ అన్యాయం జరిగింది. ఇక్కడ రాజధానికి ఉండవల్లి వారు అదే రేటు పెంచి ఉండేది, పెనమ 12 ఉంది. అట్లాగే రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారంగా ఆ ప్లాట్లు ఎడగొట్టినడితే ఆ రైతులు ఇవ్వకపోవడం అనేది పక్కన పెట్టండి. అసలు న్యాయం జరిగేది అనేది ట్రాన్స్పరెన్సీగా న్యాయం జరిగేది అనేది కూడా ఒకటి ఉండేది. మేము అనేక సార్లు వినవించాం, అసలు మీది కరెక్ట్ కాదు, మీరు మాది ఇంత రేటు విలువ కలదే, టౌన్ దగ్గర అనుకున్నది మమ్మల్ని పెడతాం అనేది కూడా మా చెప్పటం పెడచమని పెట్టినట్టుగా గోడ చెప్పినట్టుగా మా పరిస్థితి అట్లా ఏర్పడింది. అక్కడి నుంచి వచ్చాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ గెలిచిన తర్వాత సరే ఇవ్వండి అని నారాయణ గారు, కమిషనర్ గారు, మన డిప్యూటీ కలెక్టర్ గారు కూడా వీళ్ళందరూ కూడా
ఒకటి 2 సార్లు తిరిగి మీ డెవలప్మెంట్ మీరు తీసుకోండి, సీడ్ యాక్సెస్ రోడ్ వరకు ఆ భూమి ఇవ్వండి. ఆ సీడ్ యాక్సెస్ రోడ్కి ఇస్తే మీకు గుండెకాయ లాంటిది, ఉండవల్లికి గుండెకాయ లాంటిది, రాజధానికి ముఖద్వారం అయింది ఇది అని అనేక రకాలమైన మాకు చెప్పి మమ్మల్ని ఒప్పించి దాదాపు ఆ భూముల్ని 42 మంది ఆ సీడ్ యాక్సెస్ రోడ్లో ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే 32 మందికి ఇవ్వడం జరిగింది. చిన్నాళ్ళు కానీ చితకాళ్ళు కానీ. ఇంకా కొంతమంది 14 మందో 16 మందో ఇంకా సుమారుగా ఇవ్వలా. వాళ్ళు ఇవ్వనాళ్ళు కూడా ఇంకా అది మేము కూడా వాళ్ళేం ప్రెస్ చేయాలి ఇవ్వమని. సరే వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు వెళ్తారు, వాళ్ళు ఏమన్నా ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు, వాళ్ళేమో కోర్టులో ఇవాళ గ్రామ సభ కూడా వాళ్ళ గురించే జరిగింది. సరే అది అంతా అది వేరే విషయం. మేము డెవలప్మెంట్ కోరుకొని సీడ్ యాక్సెస్ రోడ్కి ఇస్తే మేము రామన్నారు. అయితే సీడ్ యాక్సెస్ రోడ్ 60 మీటర్ల రోడ్, అది 60 మీటర్లు తప్పితే ఇంకేం మాకు అక్కర్లేదు, అంగుళం కూడా అక్కర్లేదు అన్నారు. సరే మేము ఆశపడి రైతులందరూ కూడా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వేసి అంటే బఫర్ జోన్ అని మళ్ళీ ఒక 15 మీటర్లు పెట్టాడు. ఇప్పుడు ఉదాహరణకు నా పేరు ఉంది, నేను ఇచ్చాను భూమి, ఇచ్చిన తర్వాత నా పేరు పేపర్లో వచ్చింది, అంటే బఫర్ జోన్లో కూడా నా పేరు వేసారు, అంటే నేను ఇవ్వడానికి కింద లెక్కగా. మరి ఇట్లాంటి నిర్బంధం చేస్తూ ఉంది ప్రభుత్వం. అట్లాగే ఎన్1 రోడ్డు కూడా మాట్లాడుకుంటే పని అవుతుంది, మీరు వైలెన్స్గా గొడవకి వెళ్ళబాకండి అనేది 1-2 సార్లు చెబితే నారాయణ గారు మేము అంగళం కూడా తీసుకోము, మీ ఎక్కడా కూడా మీరు అందరూ షెడ్లు వేసుకోవడానికి మీకు పర్మిషన్ కూడా ఇస్తాం అని హామీ ఇచ్చారు. ఆయన హామీతోటి, కమిషనర్ గారి హామీతోటి మేము అందరం మరి ఇచ్చి మా పని ఎట్లా ఉందంటే పొయ్యి మీద నుంచి పెన మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది మా పని. మరి ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పటికీ ఇప్పుడేమన్నా మరి ఇవ్వన్న పొలాల్లో కూడా గీతలు గీసేసి లేఅవుట్ వేసేసి దాన్ని కూడా ఎక్విజిషన్ పెట్టేసి వాళ్ళు కూడా మీరు మీ భూములు తీసుకుంటాం ప్రజా అవసరాలకి. ఏంటంటే ప్రజా అవసరాలు మేము అడిగాం, ప్రజా అవసరాలు అంటే ఏంటి, ఏం చేస్తున్నారు? మరి ఉండవల్లి మీరు అంతా ఎక్విజిషన్ పెట్టారంటే ఆ ఉండవల్లిలో సాయంత్రం లాస్ట్లో ఆ మంగళగిరి రోడ్డు దగ్గర అక్కడ దాకా మా పొలిమేర ఉంది. అక్కడ కొంతమంది భూములు అసైన్మెంట్లు కానీ ఏమన్నా కానీ అక్కడ కొంత ప్రాంతం ఉంది, ఒక 40 ఎకరాలు ఎంతో వచ్చింది, అక్కడ ప్లాట్లు కొట్టారు. ఆ ప్లాట్లకి సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర నుంచి వాళ్ళు రోడ్లు కొట్టారు. ఇక్కడ అంతా ఇవ్వనాళ్ళు, వీళ్ళందరూ భూములు ఇవ్వనాళ్లే. మరి ఇది అన్యాయం కదా, మాకు జరిగేది అన్యాయం కదా. మేము ఎవరు చెప్పుకోవాలి ఈ గోడ్ని? అదేమంటే మీరు అభ్యంతర పత్రాలు ఇవ్వండి మేము చూస్తామంటారు. అభ్యంతర పత్రాలు ఇచ్చారు, ఇక్కడ ఉన్నారు, అభ్యంతర పత్రాలు ఏం లేదు. అభ్యంతర పత్రాలు ఇచ్చిన తర్వాత కోర్టు తిరగటమే. ఇంకా అభ్యంతర పత్రాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వమే న్యాయం చేసేది అనుకోవట్లే. మేమైతే అభ్యంతర పత్రాలు ఓవర్లుక్ అంటది అంతే, మీ అభ్యంతర పత్రాలు సహేతంగా లేవు అని మళ్ళీ ప్రొసీజర్కి వెళ్తారు. అదేదో కంటితుడుపు చర్యగా మాత్రమే ప్రభుత్వాలు చేస్తున్నారు. కానీ ఈ ఉండవల్లి గ్రామాన్ని ఆ రోడ్ల వరకే మేము ఇస్తాం, ఆ రోడ్లు కాకుండా తదిమా భూమి అంతా రైతాంగానికే వదిలిపెట్టడం అనేది కూడా మేము గట్టిగా కోరుతున్నాం. దాని మీదే మేము అందరం కూడా ఉంటామని కూడా ఈ రకంగా మీ మీడియా ముందు కూడా మేము చేస్తున్నాం. అది నాకు ఇచ్చిన అవకాశాన్ని మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాం. ఎత్తిపోతల పథకం ఒకటి ఉంది, మురికి నీళ్లు దాన్ని ఏమంటారు శుద్ధి కర్మాగారం కూడా 12 ఎకరాలు అది ఒకటి ఉంది. మళ్ళీ 206 ఎకరాలు ఎడ్యుకేషనల్ జోన్లో ఉంది, 206 ఎకరాలు. మేము E1 జోను గ్రీన్ జోను 2 ఎత్తామని చెప్పాం. ఆ E1 జోను గ్రీన్ జోను ఉంటే అసలు ఆ ప్లాట్లు కొట్టేవాళ్ళు కాదు వాస్తవంగా. అయితే అవి ఎత్తేసిన తర్వాత మళ్ళీ మేము అదే పొయ్యి మీద నుంచి పెన నుంచి పొయ్యిలు పడ్డట్టు అయిపోయింది. అది ఏమన్నా 206 ఎకరం అది పెట్టాడు, ఇక్కడేమో మురుగునీటి ఎత్తిపోతలు పెట్టాడు, అక్కడ ఏమన్నా కొండవిడివాగు ఎత్తిపోతలు పెట్టాడు. ఇట్లాంటివన్నీ పెట్టేసి కూడా ఈ రైతుల్ని అనేక రకాల రైతుల బోలు నిద్రబాట్ల అందరూ కూడా చాలా ఇదవుతున్నారు, ఆందోళన చెందుతామన్నారు. మరి ఆ ప్రభుత్వ మహానుభావులు ఇప్పుడు కనీసం 5-6 సార్లు లోకేష్ గారు మా ఊళ్ళో ఉండవల్లి అని ఉండేది, ఆ లోకేష్ గారిని కూడా అపాయింట్మెంట్ అడిగితే మాకు అపాయింట్మెంట్ లేదు ఇంతవరకు. మరి ఆయన జనసేన నాయకుడు శ్రీనివాసరావు గారు ఆయన కూడా తీసుకొచ్చాడు మమ్మల్ని, మీకు అపాయింట్మెంట్ కలుపుతారమ్మని. ఆ గేట్ కాడి బాటం వెనక్కి రావటం ఇవ్వ లేదంటాం. అటు 5 సార్లు తిరిగి కూడా వెనక్కి వచ్చాం. మరి ఇక్కడుండి మాకు అపాయింట్మెంట్ ఇవ్వబోయేటప్పటికి మా ఇంకా బాధాకరంగా ఉంది. మరి ఉండవల్లి అంటే ఒక పట్టుకొమ్మలాగా వాళ్ళు ఊహించుకుంటున్నారు. 4000 ఓట్లు పెంచొచ్చినాయి. మరి పెంచొచ్చినప్పుడు మరి న్యాయం కూడా చేయాలి కదా, మాకు ఆ రైతులకు న్యాయం కూడా చేయాలి కదా. అది కూడా కోరుకుంటూ మేము ఆ రైతులకు ఎప్పుడైతే న్యాయం చేస్తారో మేము అందరం కూడా సముఖంగానే ఉంటాం. రాజధానికి వ్యతిరేకం మాత్రం కాదు, అదేదో ఇటుబాలని మాత్రం ఎందుకో, రాజధాని ఉండాల్సిందే. మెయిన్ రోడ్లు ఏమైనా ఉండో దానికి ఇస్తానంటున్నాం, అంతేగాని ఈ ఊరంతా మెలేసుకొని తీసుకోవడానికి మాత్రం మేమైతే వ్యతిరేకిస్తున్నాం దాన్ని. ఇప్పటికే ఆ మాట పైన ఉన్నాం. నా పేరు నేతాజీ, సిపిఎం పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి. ఉండవల్లి రైతుల పట్ల ప్రభుత్వం తీవ్రమైనటువంటి వివక్షతో, మోసపూరితమైనటువంటి వైఖరితో వ్యవహరిస్తుంది మొదటి నుంచి అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఇందాక రైతులు చెప్పారు, వాస్తవానికి మిగతా భూమి కంటే అనేక రెట్లు రిజిస్ట్రేషన్ వాల్యూనే గతంలోనే చాలా ఎక్కువ ఉంది. దానికి అనుగుణంగా నష్టపరిహారం ఇవ్వట్లేదు అని చెప్పేసి అనే ఉద్దేశంతోనే
గత ప్రభుత్వ హయాంలో ఈ ఉండవల్లి అట్లా పెనుమాక రైతాంగం ఈ పూలింగ్కి ఇవ్వటానికి వ్యతిరేకించారు. మరి అటువంటి వాళ్ళని ప్రత్యేకంగా పిలిచి మేము ఆ రోడ్లకి అవసరమైనటువంటి భూమి వరకే తీసుకుంటాం, మిగిలిన భూమి అంతా మీకు అట్టి పెడతామని చెప్పేసి అనేటువంటిది వాగ్దానం చేసి రోడ్డు కోసం భూమి తీసుకోవటానికి ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం అధికారులు దాన్ని ఉల్లంఘించడం అని చెప్పేసి అంటే ఎంత దుర్మార్గమైనటువంటిది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మోసపూరితంగా కుట్రపూరితంగా వ్యవహరించేటువంటిది బయట వ్యక్తులు చేస్తుంటారు. అటువంటిది ప్రభుత్వమే రైతులను ఆ రకంగా చేయటం అనేటువంటిది చట్టవిరుద్ధమైనటువంటిది అనేటువంటిది మేము సిపిఎం పార్టీ భావిస్తున్నాం. అందుకని అన్యాయానికి వ్యతిరేకంగా రైతాంగం ప్రతిఘటన చేయాలని చెప్పేసి అని భావిస్తూ ఉన్నారు. అటువంటి ప్రతిఘటనకి సిపిఎం పార్టీ అండగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రైతులకు అన్యాయం జరగకూడదు. ఎందుకంటే వాళ్ళ రాజధాని 100 సంవత్సరాల పాటు ప్రతిష్ట కలిగినటువంటి రాజధాని నిర్మిస్తున్నామని చెప్తున్నారు. అటువంటి రాజధాని కోసం త్యాగం చేసేటువంటి తన జీవితం భూమి పోయిందని చెప్పేసానంటే రైతులు తమ సర్వస్వం త్యాగం చేసినట్టే. అట్లా సర్వస్వం త్యాగం చేస్తున్నటువంటి రైతులకి అవసరమైతే అదనంగా వాళ్ళు కోరుకున్నటువంటి పద్ధతుల్లో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటిది కాకుండా బలవంతాన చేస్తామని చెప్పేసానంటే రైతులు ప్రతిఘటిస్తారు. రైతులకి సిపిఎం పార్టీ అండగా ఉంటుంది అని చెప్పేసి అనేటువంటి తెలియజేస్తాం. నమస్కారం అండి సభకి. నా పేరు సనకం కోటేశ్వరరావు. ఈ గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది మాకు. రాజధాని విషయంలో మేము ఎలాంటి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు, రాజధాని నిర్మాణానికి అసలు వ్యతిరేకం కాదండి. మేము ఇస్తామంటున్నాం ఫస్ట్ నుంచి. పై గ్రామాలతో కలిపి తీసుకుంటున్నారు. నవనగరాలు అని చెప్పి 9 ప్రాంతాలు పై ఊర్లో పెట్టారు. మా ఊర్లో రాజధానితో సంబంధం ఎలాంటిది లేదు మాకు. అయినా కానీ రోడ్ల నిమిత్తం మమ్మల్ని ఇరికిచ్చి ఈ విధంగా దాదాపుగా 700 మంది రైతులకు నోటి సేకరణలో పేర్లు పెట్టారు. వీళ్ళందరూ భయాందోళన చెందుతున్నారండి. పైన అన్నీ కూడా వర్షాధార పైర్లు ఆ ఊర్లో పైన గ్రామాల్లో. మా ఊర్లో 3 పంటలు పండిద్ది. మాకు గ్రౌండ్ వాటర్ ఉంది. టౌన్కి నియర్గా ఆనుకొని ఉన్నాం. గడిచిన 12 సంవత్సరాలు పెట్టి గవర్నమెంట్ ఎలివేషన్ పెంచకుండా అట్టి పెట్టుకొచ్చారు. ఈ రాజధానిలో 29 గ్రామాల్లో మా ఊరు ఉంచడం వల్ల అది చాలా అమానుషం. అన్ని ఊర్లు పెంచి రాష్ట్రం అంతా పెంచి మాకు ఒక్కళ్ళకే పెంచలా. ఇప్పటికైనా సరే రోడ్డు కింద పోయేంత వరకు మా రైతులు ఇస్తామనే చెబుతున్నారు. కానీ వాళ్ళు చెప్పినట్టు ఇవ్వమని అంటున్నారు. మేము అట్లా కాదండి, ఈ బఫర్ జోన్లు ఇవన్నీ ఎత్తేసేయమని అంటున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు కింద పోయేందుకు ఇప్పుడైనా సరే రైతులు అనుకూలంగానే ఉన్నారు. పై ఊరులతో కలిపి ప్యాకేజ్ ఇచ్చారు. వాళ్ళకి మాకు అలాంటి సంబంధం లేదు అసలు. ఇది విజయవాడ 1 టౌన్కి ఆనుకుని ఒక హద్దు గ్రామం. దయవుంచి దాని పరిశీలన తీసుకుని ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుమారులు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాళ్ళ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం.